హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి ఎంతో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో రైతులకు ఉపయోగపడే ఛానల్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే 21వ తారీఖు 2వ నెల 2024కు సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనగకాయ, పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ విడుదలలు అయితే మనకు వచ్చేసాయి. మనం ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు వేరుశెనగకాయ వచ్చేసి 1006 క్వింటాలు వచ్చాయి. 4290 రూపాయలు తక్కువగా వెళ్తే 7406 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 2989 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 3019 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 111 క్వింటాలు వచ్చాయి. 5090 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 5432 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి 1367 క్వింటాలు వచ్చాయి. 507 రూపాయలు తక్కువ వెళ్తే 28010 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు వచ్చేసి 85 క్వింటాలు వచ్చాయి. 1939 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 2225 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 494 క్వింటాలు వచ్చాయి. 1080 రూపాయలు రేట్ తక్కువగా వెళ్తే 10,021 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 136 క్వింటాలు వచ్చాయి. 5,869 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 6,209 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. ఎండుమిర్చి 677 క్వింటాలు వచ్చాయి. 2,599 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 18,199 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. కూరలు వచ్చేసి 182 క్వింటాలు వచ్చాయి. 3,010 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 4,669 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 115 క్వింటాలు వచ్చాయి. 8,501 రూపాయలు తక్కువగా వెళ్తే 9,259 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 1,111 క్వింటాలు వచ్చాయి. 319 రూపాయలు రేటు తక్కువగా వెళ్తే 1,287 రూపాయలు, మధ్యస్థంగా వెళ్తే 1,380 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. నిన్నటికి రోజు చూసుకుంటే ఒక క్వింటానికి 300 రూపాయలు రేటు అయితే తగ్గింది. దీనికి గల కారణం మేము ఎటువంటి ఎక్స్పోర్ట్ ఇవ్వలేదు. మార్చి 31 వరకు మేము ఎక్స్పోర్ట్ సుంకం అదే విధంగా ఉంటుందని వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటే కారణం దీనికి. రేపు కూడా ఇంకొక రూపాయన్నర తగ్గే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే రైతులు మార్కెట్కి సరుకు తెచ్చినప్పటికీ, తక్కువగా తెచ్చినప్పటికీ కూడా అయినా కూడా మా వ్యాపారస్తులు అయితే కొంచెం ఎదవడడం కారణం దీనికి. ఎదబడి సరుకు కొనడం చాలా తగ్గించారు ఈరోజు అయితే చాలా మటుకు. నిన్న నుంచి మనం చెప్తున్నాం తగ్గే అవకాశం ఉందని. ఇప్పుడు కూడా రైతులు వీలైనంత తొందర అమ్ముకోవడమే చాలా మంచిదని నా ఆలోచన. మీరు కూడా ఆలోచించుకొని మీ సరుకుని వీలైనంత తొందర అమ్ముకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.